అఫ్జల్ ఖాన్ వస్తూ శివాజీని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఎన్నో దురగతాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత శివాజీని ఇక లొంగేటట్టుగా లేడు, బయటికి రావట్లేదని సంధి పత్రాన్ని పంపిస్తాడు. శివాజీ కనుక లొంగిపోతే నీకు మీ నాన్న నేను చిరకాల మిత్రుడు, నీవు నాకు లొంగిపోతే నీకు కోటలను ఇస్తాను, మీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాను, అందరికీ సన్మానాలు చేస్తాను, కాబట్టి మాకు సంధికి రావాల్సిందిగా అఫ్జల్ ఖాన్ ఉత్తరం రాస్తాడన్నమాట. ఆ రోజు రాత్రి ఛత్రపతి శివాజీ రాజు మనోగతం ఏమిటి, సంధికి వెళ్ళాడా, సంధికి నిరాకరించాడా మనం చూద్దాం ఇప్పుడు కొన్ని క్షణాల్లో. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏకపాత్రాభినయం మాస్టర్ జయచంద్ర. సింహాసనాధీశ్వర ప్రౌఢ ప్రతాప